నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మనందరికీ తెలుసు, భారత ప్రభుత్వము సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు మార్చింది. ఇవి హిందీలో తీసుకొచ్చింది. హిందీలో తీసుకొచ్చి కొత్త చట్టాలను స్టార్ట్ చేసింది. ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్కి వచ్చాయి. అన్నీ కూడా హిందీ భాషలో ఉన్నాయి. ఇట్లా హిందీ భాషలో ఉంటే మాకు చదవడం కష్టం, దీన్ని ఫాలో అవడం కష్టం అని కేరళలోని ఒక వ్యక్తి కేరళ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడు. ఇలా హిందీలో ఉన్నాయి, హిందీలో మాకు చదవడం కష్టం, రాయడం కష్టం, మాకు హిందీ భాష తెలీదు, ఆ భాష మీద నాలెడ్జ్ లేదు, ఆ భాష మీద పట్టుదల లేదు, పట్టు లేదు, కాబట్టి ఇది ఇంగ్లీష్లో చేయాలి, ఈ ఈ ఈ కొత్త చట్టాలు హిందీలో ఉంటే చాలా అంటే చాలా కష్టం అని చెప్పేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడు. కేరళ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం దగ్గరికి వచ్చింది. చీఫ్ జస్టిస్ ఏజే దేశాయ్, జస్టిస్ విజి అరుణ్. ఇది 2-3 రోజుల్లో హియరింగ్కి వస్తుంది. ఈ హియరింగ్లో ఏమవుతుందో వేచి చూడాలి. ఈ కేరళలోని ఈ పిటిషనర్ అండం ఏంటంటే, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ చట్టాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అవుతున్నాయి, ఇది హిందీలో ఉన్నాయి, మేమేమో సౌత్, హిందీ మాకు రాదు, హిందీ చదవడానికి రాదు, మాట్లాడడానికి రాదు, ఎవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవడం కూడా కష్టమే, మాకు రాదు, కాబట్టి ఇది ఇంగ్లీష్లో ఉంటేనే ఉత్తమం, ఇట్లా హిందీ భాషలో చేయడం అనేది చాలా అంటే చాలా కష్టము అని చెప్పేసి ఇట్లా హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి, ఇది ఇంగ్లీష్లో ఉండేటట్టు అని చెప్పంటే ఇది హియరింగ్కి వస్తుంది. మరి హియరింగ్ అయినాక ఈ తీర్పు ఏ విధంగా వస్తుందో వేచి చూడాలి.